భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన పరువాని మాట జీవితాన నీ జీవితాన పరువాని మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. Shall we pray? Prarthana. Our loving Heavenly Father, our gracious and wonder-working God, thank Thee for Thy word which is eternally settled in heaven. Release that word unto us, satisfy our hearts by the fatness of Thy house. Unworthy servant as I am, hide me behind Thy cross and use me as seemeth good in Thy sight. Thank Thee for all the saints praying all over the world for us. Answer all our prayers beyond our asking or even thinking. Pray with thanksgiving in Jesus' precious name. Amen. In Delhi, our believers in Delhi, they are praying for Batti Cherukur meetings. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు తెలిసింది వట్టి చెరుకూరులో ఈ మీటింగ్ జరుగుతున్నాయని చెప్పినారు మాకు ఢిల్లీలో నేను ఉన్నప్పుడు. అందుకని మేము ఢిల్లీలో అనౌన్స్ చేసాం. మొదటి రోజు కూడా చెప్పినాను నేను. మా బిలీవర్స్ అందరూ మా అసెంబ్లీస్లో అంతా ఢిల్లీలో అందరూ దే ఆర్ ప్రేయింగ్ ఫార్ వట్టి చెరుకూరు వట్టి చెరుకూరు వట్టి చెరుకూరు. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఐ కెనాట్ కాంటాక్ట్ దెమ్ ఆల్సో బికాజ్ ఐ హ్యావ్ ఎ వొడాఫోన్ కనెక్షన్. వొడాఫోన్ కనెక్షన్లో ఉన్నందువలన ఐ కుడ్ నాట్ కాంటాక్ట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ఆల్సో. ఈవెన్ నౌ దే ఆర్ ప్రేయింగ్ ఫార్ ఎక్కడ మీటింగ్స్ వట్టి చెరుకూరు. కానీ మనమంతా ఎక్కడున్నాం? ముట్లూరులో ఉన్నాం. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి సమస్తము ఎరుక, ఆయనకు అంతా తెలుసు. వాళ్ళు వట్టి చెరుకూరికి ప్రార్థన చేసినా దేవుడు ముట్లూరు విషయమే వింటాడు. దేవుడికి సమస్తం సాధ్యం. నేను వెళ్ళిన తర్వాత ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ టు దెమ్. వాళ్ళకంతా ఆశ్చర్యం అవుతుంది. ముట్లూరు మాట వారు విన్న కూడా వినలేదు. సో దేవుడు ఈ 3 రోజులు మనకు సహాయం చేశాడు. ఏదైనా ప్రారంభమైతే దానికి ముగింపు కూడా ఉంటుంది. ప్రారంభమైంది, ఈరోజు ముగిస్తుంది. ఈరోజు లాస్ట్ డే, లాస్ట్ మీటింగ్. బట్ మీటింగ్స్ విల్ కంటిన్యూ, మెడిటేషన్ విల్ కంటిన్యూ. అంటే ఏ వాక్యమైన ధ్యానము సంపూర్ణం కాదు. ఇంకా మనం బాధ్యత వహించిన వారమైతే ఇంకా మనం దాని విషయమైన ధ్యానిస్తాం. అప్పుడే దేవుడు మనకు ఇంకా ఎక్కువగా మాట్లాడుతాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు మరలా ఒకసారి అందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. అంత్య దినములలో పర్వతములమైన యెహోవా మందిరం పర్వత శిఖరము మన స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్టు సమస్తము అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంలో సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. అంత్య దినములలో ఏమి జరగనన్నదో యెషయాకు దేవుడు బయలుపరిచినాడు.
అంత్య దినములో ఈ విధంగా జరుగుతుందని యెషయా ప్రవచించినాడు. పౌలు కూడా ప్రవచించినాడు. ఎక్కడ? 2వ తిమోతికి రాస్తూ తిమోతిలకు రాసిన 2వ పత్రికలో ఆయన రాసినాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. తిమోతికి వార్న్ చేస్తున్నాడు. అంత్య దినములు వేరే విధంగా ఉంటాయి. ఈ అంత్య దినములో ఒక 20 సంగతులు రాసి ఉన్నారు ఇక్కడ. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వచనం నుంచి, అంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు 20 సంగతులు ఉన్నాయి అక్కడ. ఆ 20 సంగతులు ఏంటి? సంఘములో, ప్రపంచంలో కాదు, సంఘములో. బైబిల్ చూడండి, బైబిల్ ఎక్కడ ఉంది? సంఘములో ఇలాంటి పరిస్థితి ఉంటుందని అపోస్తలుడు పౌలు చెప్పినాడు. యెషయా ఏమో అంత్య దినముల్లో ఈ విధంగా ఉంటుంది అన్నాడు. ఇది జరుగుతుంది, అది కూడా జరుగుతుంది. ఒక ప్రక్క దేవుని యొక్క మందిరము ఎంతగానో ఎత్తబడి అత్యున్నతమైనటువంటి పర్వత శిఖరాగ్రమునకు మందిరం ఎత్తబడుతుంది అంటే అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో మనం కూడా ఉండాలా అని, అదే ఆయన భారం. అందుకనే మొట్టమొదటి రోజు చదివినాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదవండి. ముందు అందరూ చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎక్కడ మన ఆశీర్వాదాలు? పరలోక స్థలములలో క్రీస్తునందు. అది మనం బాగా రాసుకొని పెట్టుకోవాలి. ఎక్కడన్నా యేసుప్రభువు నమ్ముకుంటా నాకు ఆశీర్వాదాలు వచ్చాయనుకుంటాం, కానీ ఎక్కడ? పరలోక స్థలములలో క్రీస్తునందు మనకు ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఆశీర్వాదాలన్నీ మనం అనుభవించాలి. దాని విషయమైన అవగాహన ఉండి దానివల్ల మనం బాగుపడాలి, దానివల్ల ఆశీర్వదింపబడాలంటే ఎక్కడ ఉండాలి? మనం క్రీస్తునందు ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉన్నవారు ధన్యులు. యేసుప్రభువు నమ్ముకుంటారు కానీ వారు క్రీస్తులో ఉండరు, వాళ్ళ ప్రవర్తన అట్టు ఉండదు. క్రీస్తునందు ఉన్నవారికే ఆ ఆశీర్వాదములన్నీ. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:6 వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనను లేపినాడని ఉంది. ఎక్కడ? మనలను ఆయనతో కూడా లేపి. ఇది 7వ వచనం ఉంది తెలుగులో 7వ వచనం ఉంది, చదవండి అందరూ. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు. ఎక్కడ గుర్తుపెట్టాడండి? అరే మనం ఇక్కడ ఉన్నామే, అరే వాళ్ళతో ఏది ఇది ముట్లూరులో ఉంటామేంటి? ముట్లూరులో ఉండడం ఏంటి? పరలోకం అందేది. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా మనం రక్షింపబడినాం. అర్థమవుతుందా? అది తెలుసు మీ అందరికీ. విశ్వాసం ద్వారా రక్షింపబడినాం. విశ్వాసం ద్వారా మనం ఎక్కడికి ఎంతవరకు ఎత్తబడినాం? పరలోకమందు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టను. అది మన పరిస్థితి, అది మన పొజిషన్. దట్ ఈస్ వేర్ వి ఆర్ బై ఫెయిత్. కానీ ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఎందుకంటే మనము పరలోక వాసులం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం అందరూ చదవండి. 3:20 చదవండి అందరూ. మన పౌరస్థితి పరలోకం ఉంది, చూసినారా? సో బై ఫెయిత్ వీఆర్ సపోజ్ టు బీ ఇన్ ది
హెవెన్లీ ప్లేసెస్. హెవెన్లీ ప్లేసెస్. ఏంది ఇట్లా చూస్తున్నావు? వింటున్నావు? మీరు మాట్లాడుకుంటున్నారా? దయచేసి మాట్లాడుతున్నా. దట్ డిస్టర్బ్స్ మీ. పరలోకమందు మన నివాస స్థానం, మన పౌరస్థితి కూడా పరలోకం అంటే ఏమిని? మన పరలోక పౌరులం. పరలోక పౌరులం. మనం బాగా హృదయం లేకపోవాలి. ఎవరం మనమండి? భారత పౌరులం సరే, కానీ ఆత్మీయంగా మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములో ఉంది. దట్ ఈస్ ది డిగ్నిటీ. ఆ యొక్క పెద్ద పరిస్థితిని దేవుడు మనకు కలుగు చేసినాడు. కానీ అలాగా మనం వ్యవహరించడంలే. పరలోక పౌరులముగా మనం జీవించడం లేదు. పరలోక పౌరముగా మన సంభాషణ లేదు. పరలోక పౌరముగా మన వ్యవహారం లేదు. పరలోక పౌరములుగా మనము ప్రవర్తించడంలే. ఆ యొక్క క్రమశిక్షణ మనకు లేదు. అది మనం ఒప్పుకోవాలి. ఇహలోక సంబంధమైన వారుగానే మనం జీవిస్తున్నాం. ఇంకా కొండ కిందే ఉన్నాం. వీఆర్ స్టిల్ అట్ ది ఫుట్ ఆఫ్ ది హిల్. దేవుని వాక్యం ఏముందంటే మందిరము శిఖరాగ్రం, పర్వత శిఖరాగ్రంలో స్థిరపరచబడుతుంది. అంటే అంత ఎత్తుగా మనం ఎత్తబడతాం బై ఫెయిత్. అంటే మన క్రైస్తవ జీవితము ఎంతో ఔన్నత్యం చెందినది. ఆ పరిస్థితుల్లో మనం ఉండాలి. అప్పుడు ఈ లోకంలో మనకి ఏం జరిగినా దట్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్. ఎలాంటి ప్రభావం మన మీదకి రానే రాదు. అందుకనే ఆ పరిస్థితులు కూడా స్తుతిస్తావు, ఆరాధిస్తావు. అది అపోస్తలుడైన పౌలు జీవితంలో చూస్తాం. అపోస్తలుడైన పౌలు, సైలస్ జైల్లో ఉన్నారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25. పరలోక స్థలములో ఉన్నవారు, యేసుక్రీస్తునందు ఉన్నవారు, వారి ప్రవర్తన ఇట్లా ఉంటుంది. చదవండి, బైబిల్ చూడండి. 16:25. పరలోకం అందు కదా, పరలోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? జైల్లో ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటలు పాడుతున్నారండి. ఎంతో గట్టిగా పాడుతున్నారు. ఎంత గట్టిగా పాడుతున్నారంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళు అందరూ విన్నారంట. 16:25 చదివిన కదా అపోస్తలుల కార్యములు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. రిజాయిస్, ఐ సే అగైన్ రిజాయిస్ అంటాడు అపోస్తలుడైన పౌలు. అది పరలోకలో ఉన్నవాళ్ళు అంటే బై ఫెయిత్. ఈ లోకంలో ఉన్న శరీరం, ఈ లోకంలో ఉన్న ఆత్మ పరలోకంలో ఉంటుంది. మన ప్రవర్తన ఆ డిగ్నిటీ, హెవెన్లీ డిగ్నిటీ ఉంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి ఎవరైనా వస్తే ఇండియాకి వాడి ప్రవర్తన వేరేగా ఉంటుంది. వాడికి బనానా ఇస్తారనుకోండి, అరటిపండు ఇచ్చి ఏం చేస్తాడు? తింటాడు. దాన్ని తొక్క తీసి చూస్తాడు డస్ట్బిన్ ఎక్కడుందని. వాడు ఇజ్రాయిడు డస్ట్బిన్ ఎక్కడుందని చూస్తాడు. డస్ట్బిన్ వాడికి కనబడకపోతే కోట్లు వేసుకుంటాడు. అర్థమవుతుందండి? మీకు ఆశ్చర్యపోతే ఏంటి వాడు జోలు వేసుకుంటున్నాడు, మళ్ళీ తింటాడేమో అనుకుంటారేమో. ఎక్కడ డస్ట్బిన్ కనబడితే అక్కడ వేస్తాడు వాడు. అది డిగ్నిటీ ఆఫ్ అమెరికా సిటిజన్. మనం ఏం చేస్తాం? ఎక్కడిస్తే అక్కడ ఇసిరేయటమే. బస్సులో పోతా కిటికీలో కూర్చోరా, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అరటిపండ్లు తింటే ఏం చేస్తారు? వాళ్ళు ఈసిరి బయటపడతారు కిటికీలో. కూడా వాడు జారి కింద పడతాడు ఒకడు. మనకు ఆ ప్రవర్తన లేదు. అర్థమైందండి? ఇట్లాంటి ఎన్నో చెప్పొచ్చు నేను. వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం హెవెన్లీ సిటిజన్స్, పరలోకపు నాగరికులం. అర్థమైందండి? వీ హ్యావ్ టు అబాయిడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్. అంటే పరలోకంలో ఉంటూ ఈ ఇహలోకంలో ఉన్నటువంటి గవర్నమెంట్కి లోబడి ఉండాలి, లోబడిన వారముగా ఉండాలి. అది ఇంపార్టెంట్. చిన్న చిన్న రూల్స్ కూడా మనం ట్రెస్పాస్ చేసి వెళ్ళిపోతాం. పరలోక పౌరులు ఎట్లా గుర్తుపెట్టుకోండి బాగా. మనం ఎవరమండి? పరలోక పౌరులం. పరలోక పౌరులం వేరే విధంగా ఉంటుంది. మన లైఫే వేరే విధంగా ఉండాలి. నథింగ్ విల్ ఎఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఒకసారి ఇద్దరు ఢిల్లీలో కారులో పోతున్నారు. రెడ్ లైట్ వచ్చింది. దే జంప్డ్ ది రెడ్ లైట్ అండ్ వెంట ఆన్ ది అదర్ సైడ్. పోలీస్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ ది బుషెస్. వాళ్ళ ఇప్పుడు బుషల దగ్గర పొదలు దాంకొని ఉంటారు వాళ్ళు. దే అలౌ ది క్రైమ్ టు టేక్ ప్లేస్. వచ్చి కారు ఆపినారు.
కారు ఆపితేనే కారు పక్కన కూర్చున్నాడు, మామ అయ్యారా గాడి రోకో అన్నాడు. పోలీసు వాడు వచ్చినాడు, వీళ్ళు బండి ఆపినారు. ఆ పోలీసు వాడు వచ్చి, ఏయ్ యూ ఆర్ నాట్ సీన్ ది రెడ్ లైట్ అని అరిచినాడు. యూ ఆర్ నాట్ సీన్ ది రెడ్ లైట్ అంటే వాడు అంటాడు, సార్ ఐ హావ్ సీన్ ది రెడ్ లైట్ బట్ ఐ డిడ్ నాట్ సీ యూ. అర్థమైందండి. పోలీసు వాడిని కనబడిపోతే జంప్ చేయడం పోవడమే. మనకు లాఠీ కావాలి, డిసిప్లిన్ కావాలి. అది పరలోక పౌరుడు ప్రవర్తించవలసిన విషయం కాదు. ఇన్కమ్ ట్యాక్స్కి వస్తే దేర్ ఆర్ స్కోర్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ ది సో కాల్డ్ బిలీవర్స్ ఎవే ట్యాక్స్. మందిరాల్లో కూడా వస్తువులు కొనేటప్పుడు వాడు వస్తువులు అమ్మేటవాడు అంటాడు, అయ్యా బిల్లు లేకపోతే తక్కువకి ఇస్తామంటాడు. బిల్లు ఇస్తే మీకు ఆ ట్యాక్స్ ఎంత పడుతుంది, బిల్లు ఎక్కడ ఇస్తాం, వాడికి అది ఇష్టం. అది అంటే మనం చాలామంది, నేను చూసిన చాలామంది సంఘస్థులు బిల్లు ట్యాక్స్ కట్టకుండా కొంటారు. ట్యాక్స్ కొనకుండా కవర్ పైన రాస్తాడు. మెడిసిన్ తీసుకుంటాం కదా, మెడిసిన్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడు, ఆ కవర్ పైన రాస్తాడు ఎంత. యూ హార్డ్లీ ఆస్క్ ఫర్ ది బిల్. బిల్లు అడగవు, ఎందుకంటే బిల్లు ఉంటే ట్యాక్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ప్రతి విషయంలో కూడా ఎంతో ఖచ్చితమైనటువంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలి. అది జరగడంలే. నేను ఎన్నోసార్లు చూసినాను, ఎంతో చులకనగా మాట్లాడుతున్నాను. దే డోంట్ బిహేవ్ లైక్, ఏంది పాపా పో నువ్వు బయటికి, ఆ పాపను పంపించదు, గో అవే. మరి డ్యాన్స్ చేసుకుంటూ పోతున్నారు. మనము ఎంతో స్ట్రిక్ట్గా ఉండాలి. అది లేకపోతే అది మంచిది కాదు. మా అసెంబ్లీలో మా సీనియర్ బ్రదర్స్కి నేను చెప్తాను, ఎనీథింగ్ దట్ యూ పర్చేజ్ ఫర్ ది చర్చ్ యూ ఆస్క్ ఫర్ ది బిల్. వాడు అంటాడు జిఎస్టీ ఎంత పడితే ఎక్కువ అవుతుంది సార్ అని, ఛార్జ్ చేయండి అని చెప్పాలి. అదర్వైజ్ వీఆర్ చీటింగ్ ది గవర్నమెంట్. వీఆర్ చీటింగ్ ది గవర్నమెంట్. ఆ విధంగా ప్రతి విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉండాలి. మా సన్ ఇమాన్యుయల్ వాంటెడ్ టు పర్చేజ్ ఎ హౌస్ ఇన్ గుడ్గాం. గుడ్గాం ఈజ్ అడ్జసెంట్ టు ఢిల్లీ. ఇది పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఢిల్లీ, దో ఇట్ ఈజ్ ఇన్ హర్యానా. ఎందుకంటే హర్యానాలో విల్లాస్ ఉన్నాయి, ఢిల్లీలో విల్లాస్ లేవు, అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాడికి విల్లా కావాలనుకున్నాడు. విల్లా అంటే అపార్ట్మెంట్స్ కాదు, బిగ్ హౌస్. అందుకని వాడు భార్య వాళ్ళందరూ పోయి ఎత్తుకున్నారు, చూసినారు. అప్పుడు నేను హెబ్రోన్లో ఉంటుని. అప్పుడు ఒక ఇల్లు చూసి నాకు ఫోన్ చేసినాడు, డాడీ నేను ఒక ఇల్లు చూసినాడు, నువ్వు వచ్చి అప్రూవ్ చేస్తే విల్ పర్చేజ్ ఇట్ అని. ల్యాండ్ లార్డ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ అని చెప్తే నేను వచ్చినాను. వస్తే ఆ సైట్కి పోయినా, మేమంతా మా ఫ్యామిలీ అంతా పోయింది చూద్దామని. చూస్తే ఇల్లు బాగుంది, తీసుకోరా అని చెప్పిన. వెంటనే అంతలో వాళ్ళ ఏజెంట్ ఒకడు వచ్చి అన్నాడు, సాబ్ ఏతో బిగ్ గయా అన్నాడు. ఇది అమ్ముడు పోయింది సార్ ఆల్రెడీ అన్నాడు. అరే నిన్ననే చెప్తే మా నాన్న పిలిచాను, మళ్ళీ ఏంటి అది ఎట్లా అమ్ముడిపోయాడు వాడు అన్నాడు. అంటే నాకేం తెలుసు సాబ్, ఆయన బాస్ అట్లా చేసినాడు అని అట్లా మాట్లాడించాను. అప్పుడు నేను ఆయనతో మాట్లాడాను, వన్ మిస్టర్ సేఠి, ఏమయ్యా మా కొడుకు నువ్వు ఇస్తామని చెప్పి మళ్ళీ ఎవరికో ఇచ్చేసినావంట, అది ఎట్లా? నేను ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు పర్చేస్ ఇట్ అంటే అంటాడు, సాబ్ आपका लड़का के पास ब्लैक मनी हो तो हम दे देगा अभी. బ్లాక్ మనీ ఉంటే 1 crore 10 lakhs చెప్పినాడు ఆ ఇల్లు. ఆ 10 lakhs కూడా వేవ్ ఆఫ్ చేస్తాను. ఆ 1 lakhలో 75% ఆయన బ్లాక్ మనీ ఇచ్చి మిగిలింది బయట మనీ ఇస్తే ఇట్ ఈస్ హిజ్ హౌస్ అని చెప్పినాడు. ఇప్పుడు కూడా నేను ఇస్తాను. అది ఎట్లా నువ్వు చెప్పింది ఒకటి మళ్ళీ చేసేది ఒకటా అని అంటే, సాబ్ ఘర్ మే ఆకే బాత్ కరా అన్నాడు. ఇంటికి పోయినాం, ఇంటికి పిలిచాడు, దగ్గరే పక్కనే ఇల్లు. ఇంటికి పోతే మాట్లాడితే అప్పుడు మా వాడితో ఆయన అన్నాడు, క్యా ఇమాన్యుయల్ యువర్ డాడీ హ్యాస్ నాట్ టాట్ యూ ది వే ఆఫ్ ది వరల్డ్. మీ నాన్న మీకు ప్రపంచంలో లోకంలో ఎట్ట బతకాలో నేర్పలేదా అన్నాడు. అంటే ఏంది, బ్లాక్ మనీ అంతా ఇవ్వడం ఇవన్నీ నీకు నేర్పలేదా బతకడం అని? అది అంతా బతకడం నేర్చమంటే వాళ్ళు అంటే మా వాడు అన్నాడు, మా డాడీ నేర్పినాడు అందుకనే నేను ఇవ్వనని చెప్పినాడు. అని ఇంకొక మాట అన్నాడు, ఐ ఆమ్ బ్లాక్ బట్ ఐ డోంట్ హ్యావ్ బ్లాక్ మనీ అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ వైట్, ఐ విల్ నాట్ డూ దట్. ఎందుకంటే నేను దేవునికి భయపడతాను, అవన్నీ చేయనప్పటికీ ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. వాడంటే ఎంతో ప్రేమ అయిపోయింది. మరి ఇట్టటోళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఆన్ ది స్పాట్ అన్నాడు, 10 lakhs ఐ విల్ వేవ్ ఆఫ్, యూ గివ్ మీ బ్యాక్ మనీ. నో ఐ డోంట్ వాంట్ అన్నాడు. అనేసి వాడికి ఎంతో ఇష్టమైపోయి దాన్ని ఈ సెడ్ ఇది బిల్డర్స్, యాక్చువల్ బిల్డర్స్ దగ్గర ఇంకా కొన్ని హౌసెస్ ఉన్నాయి,
నువ్వు పోయి ఫలానా వ్యక్తిని కలువు, ఆయన నీకు చూపిస్తాడు, అక్కడ అంతా వైట్ మనీ అని చెప్పినాడు. సో హీ అగ్రీడ్. సో హీ వెంట్ అండ్ మెట్ హిమ్. దెన్ హీ షోడ్ ఏ సిమిలర్ హౌస్ విచ్ ఈస్ యట్ టు బి సోల్డ్ బై ది బిల్డర్స్. దెన్ హీ అగ్రీడ్ ఫర్ ఇట్. సిమిలర్ హౌస్, సేమ్ థింగ్, బట్ 1,55 lakhs white money, all white, 1,55 lakhs. IMEI has agreed. It is a testimony in Delhi. In order to maintain testimony, he paid additional 55 lakhs. ఇమాన్యుయల్, మీరు ఎవరైనా ఢిల్లీకి వచ్చి చూడండి, వాడు ఎంతో పెద్ద ఆఫీసర్, వాడు వాడిని మీరు పిలిచి ఇమాన్యుయల్ కమ్మంటే పరిగెత్తుకుని వస్తాడు మీ దగ్గరికి. అంత అనుకోగలిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు. అట్లా చేసి అది ఒక టెస్ట్ మనీ. ఆ తర్వాత పర్చేజ్ అంతా కలిపి అంత 2 crore అయింది, ట్యాక్స్ అంతా కలిపి. సో మనం విశ్వాసం ఏం చేయాలా? మనం మీ సంఘంలో ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. రసీట్ లేకుండా కొనేస్తారా? ట్యాక్స్ లేకుండా కొనేస్తారు. ఎంతోమంది చేస్తున్నారు దేవుని సేవకులు కూడా. తక్కువకి వస్తుంది బ్రదర్, దేవుని మహిమ కొరకు అంట. మళ్ళా మహిమ కొరకు డబ్బు సేవ్ చేయాలి బ్రదర్ మందిరానికి అని. నో, యూ హ్యావ్ టు అవాయిడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్. అందువల్ల నేను చూస్తున్నది ఏంటంటే, పరలోకంలో లేరు విశ్వాసులు, పేరుకు మాత్రమే పరలోక పౌరులు, కానీ ఇహలోక సంబంధులుగానే ఉన్నారు. వరల్డ్లీ పీపుల్ అయిపోయినారు. నేను కొన్ని ఉదాహరణలు చెప్పినాను. ఇంకా అనేక సందర్భాలలో మీరు ఇహలోక సంబంధులుగానే ప్రవర్తిస్తారు. సో ఈ మీటింగ్లో, ఈ లాస్ట్ మెసేజ్లో కన్నా ఇది వినండి. ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో సేవ చేస్తున్నా సరే, వీ హ్యావ్ టు అవాయిడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ విత్ యువర్ విశ్వాసం. మీ విశ్వాసానికి వాళ్ళు కలగజేసుకున్నంత వరకు నమ్మకంగా ట్యాక్సులు పే చేయాలి. ఒక ఆయన మారు మనసు పొందినాడు. మారు మనసు పొందిన తర్వాత ఒక పెద్ద ఆఫీసర్ ఆయన ఢిల్లీకి వచ్చినాడు. ఢిల్లీకి వచ్చి సాక్ష్యం చెప్తా ఈ విధంగా చెప్పినాడు. నేను మారు మనసు పొందకముందు నేను ఎంతో ట్యాక్స్ ఎవేట్ చేసినాను, ఎంతో ట్యాక్స్ ఎగరగొట్టాను, ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఎంతో చేశాను. ఇప్పుడు ఐ వాజ్ కన్విక్టెడ్ అని చెప్పేసి చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పోయి ఈ రీకాస్ట్ ఈజ్ హోల్ అకౌంట్స్ అన్ని ఫ్యూ ఇయర్స్ అన్ని క్యాల్కులేట్ చేసి ఎంతో ట్యాక్స్ పే చేసినాడంట. దట్ ఈజ్ ద రియల్ పౌరుడు. ఏమండి, మీరు ఏమైనా చేశారు అట్లా? చీటింగ్ చేసినారు గవర్నమెంట్ని రకరకాలుగా. దేర్ ఆర్ సో మెనీ వేస్ వేర్ యూ చీట్. మనం అనుకుంటాము అది మామూలే కదా అనుకుంటాం. లోకస్తులు చేయడం లేదా, మనం ఎందుకు చేయకూడదు? అరే నువ్వు లోకస్తుడికి నువ్వు భిన్నం కదా, నువ్వు యేసు రక్తం చేత కడగబడిన వాడివే, శుద్ధీకరించబడిన వాడివే, యేసు రక్తం చేత కొనబడిన వాడివే, అది ఎట్లా చేస్తావు? సో మన పరిస్థితి ఎక్కడండి? పరలోకమందు ఎక్కడ? క్రీస్తులో మన పరిస్థితి అది. ఆ విధంగా ఉండేందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక. బైబిల్ అధ్యయనం చేస్తే ఆదికాండం నుంచి ఇహలోకములో ఉన్న వాళ్ళు పరలోకంలో ఉన్నట్టుగా బిహేవ్ చేసినారు. ఎందుకు? ఆయన మాటను వాళ్ళు విన్నారు. నోవహును చూడండి. నోవహు విషయంలో అరారత్ పర్వతం ఎక్కడికి వచ్చి ఆగింది? అరారత్ పర్వతం మీద ఆగింది. అది ఉన్నతమైనటువంటి స్థలం. అక్కడికి వచ్చి ఆగింది. అక్కడి నుంచి న్యూ లైఫ్, కొత్త జీవం బయటకు వచ్చింది. ఆయన అర్పణ అర్పించినాడు. ఆయన ఏ మ్యాన్ హూ లివ్డ్ ఇన్ దట్ హై ప్లేస్, పర్వత శిఖర అనుభవం కలిగిన వాడు. టాప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటాను నేను. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సే పర్వత శిఖరాగ్రములో ఉన్న అనుభవం మనకు ఉండాలి. అంత ఎత్తుగా పోయిన వారముగా ఉండాలి. అంటే ఏమని? మనము ఆ హయ్యర్ అండ్ హయ్యర్ వీ హ్యావ్ టు గో. ఉదయం ఒక మాట చదివినాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. అందరూ చదవండి, అందరూ. యెహోవా కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు, పరిగెత్తుదురు, ఎగురుదురు. అది ఎగిరే వారంగా ఉండాలి. యాజ్ ఇఫ్ యూ గాట్ వింగ్స్. అంటే అంత ఈజీగా పరలోకములో ఉండేటట్టు వాళ్ళ అనుభవం భక్సింగ్ గారికి ఉన్నట్టుంటుంది.
భక్సింగ్ గారి అనుభవాలు మనం వింటే మెసేజ్లో క్యాసెట్స్ ఉన్నాయి, ఇంకా క్యాసెట్స్ సీడీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అది మీరు ఎప్పుడైనా పెట్టి రూమ్లోకి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి కూర్చొని రూమ్కు బోల్ట్ వేసి బైబిల్ ఓపెన్ చేసి అని చెప్తా ఉండగా వినండి. అగస్టిన్ గారి ట్రాన్స్లేషన్ ఉంటుంది, కొన్నిసార్లు తిమోతి ఉంటుంది, ఇంకోటి ఎవరిదో సోనరావు ఉంటుంది. వినండి, ఆయన అనుభవాల్లో ఎంత ఉన్నతంగా ఆయన వెళ్ళినాడో అర్థమైంది. ఆయన కూడా మనలాగా మనిషే కదా. ఎందుకంటే ఆయన త్యాగం చేశాడు, సమస్తాన్ని అర్పించుకున్నాడు. హీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్. ఆయన సంపూర్తిగా దేవుని పాద సన్నిధికి తన్ను తాను బలియార్పణ అర్పించుకున్నాడు. అందుకనే ఆ విధంగా జీవించగలిగినాడు. మనం ఎందుకు జీవించకూడదు? మనం జీవించాం. మనకంతా అట్రాక్షన్స్ ఎంత ఈ లోకంలో. మన డ్రెస్సులో కూడా అదే ఉంటుంది. మన డ్రెస్సులో కూడా మేము వీ డోంట్ అలవ్ ఎనీ బనియాన్స్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ప్యాంట్స్ జీన్స్ మేము ఢిల్లీలో అనౌన్స్ చేయం, అలౌ చేయం. ఒకడు వచ్చి ఒకసారి కూర్చున్నాడు, ఇక్కడ దాకే వేసాడు బనీన్, సల్మాన్ ఖాన్ మాదిరి మధుల సంతోష్ చూపిస్తూ ఉన్నాడు. ఆడు కూర్చొని నేను వెంటనే బయటికి తీసుకుపోయి చెప్పినా, భాయ్ घर में जाके नेपाली ब्रदर घर में जाके शर्ट पहन के आना, పోయి షర్ట్ వేసుకొని వచ్చినాడు. వీ డోంట్ అలౌ దీస్ థింగ్స్ ఇన్ ది చర్చ్. బనియాన్స్ ఎప్పుడు రాకూడదు చర్చ్కి, టీ షర్ట్స్తో రాకూడదు. మామూలుగా షర్ట్ ప్రాపర్ డ్రెస్ వేసుకొని రావాలి మందిరానికి. ప్రాపర్లీ యూ షుడ్ బి డ్రెస్. వీఆర్ పరలోక పౌరులం అండి. అల్లాటకు తిరిగే వాళ్ళం కాదు మనం. ఎవరు మనం? పరలోక పౌరులం. ఆలోచించారు ఎప్పుడైనా? పరలోక పౌరులం. చెప్పండి మీరందరూ. ఎవరు? మేము. చెప్పండి, మేము పరలోక పౌరులం. అలాగే జీవిస్తాం, అలాగే ప్రవర్తిస్తాం. తీర్మానం చేసుకోండి. క్రీస్తు యేసునందు పరలోకమందు మనల్ని కూర్చోబెట్టాడు. సో నోవహు అలాంటి వ్యక్తి. అరారత్ పర్వతం పైన ఓడాగింది. అబ్రహాం విషయం చూస్తే దేవుడు అబ్రహాంకి చెప్పినాడు కదా, అయ్యా నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించమన్నాడు. ఎక్కడ? మొరియా పర్వతం పైన. ఈ పర్వతాల గురించి ధ్యానం చేస్తే అప్పుడు నీకు అర్థమైంది నీ పరిస్థితి ఏదో. మొరియా పర్వతం పైన అర్పించమన్నాడు. మొరియా పర్వతాన్ని తీసుకుపోయినాడు, తెగించినాడు చేయడానికి కూడా. ఆపినాడు దేవుడు. ఆపి ఏం చేసినాడు? ఒక జంతువు, ఒక గొర్రె పిల్ల అక్కడ కనబడింది, దాన్ని బలి చేసినాడు. దెన్ యూ రీడ్ హెబ్రూ చాప్టర్ 11 వర్స్ 17, 18 and 19 చదవండి. హెబ్రూ పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19 చదవండి. అది దానికి ఏమర్థమైంది? విశ్వాసం ద్వారా చేసినాడు. అది అంతటి విశ్వాసం కలిగిన వాడు. ఆయన కూడా పర్వత శిఖరాగ్రం అనుభవం కలిగిన వాడు. అది అంటే దానికి అర్థం ఏంటంటే పర్వత శిఖరాగ్ర అనుభవం కలిగిన విశ్వాసి ఆ విధంగా చేస్తాడు. ఏ విధంగా? సంథింగ్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్. ఆయన హృదయానికి ఎంతో సన్నిహితంగా ఉన్న ఐజాక్ను కూడా అర్పించడానికి వెనుకాడలేదు. అది క్వాలిటీ ఆఫ్ ఏ మ్యాన్ హూ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. పరలోక సంబంధం. మనం పరలోక పౌరులం ఉన్నప్పుడు ఏదైనా త్యాగం చేసేవారుగా ఉండాలి, ఏదైనా బలి అర్పించేటట్టు ఉండాలి, ఏదైనా ప్రభు కోసం మనల్ని మనం త్యాగం చేసుకునేటట్టు ఉండాలి. కన్సర్నింగ్ పాల్ అండ్ బర్నబాస్ ఇట్ ఈస్ రిటర్న్. అంటే పాల్ అండ్ బర్నబాస్ గురించి అపోస్తలుల కార్యములు 15:26 ఉంది, తెలుగులో 25 ఉంటుంది. యేసుక్రీస్తు నామం కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వారు. ఎప్పుడైతే నువ్వు పరలోక సంబంధిగా పరలోక పౌరుడుగా ఉంటావో, ఆ ఎత్తైన పర్వత శిఖరం యొక్క ఆత్మీయ అనుభవంలో నువ్వు జీవిస్తావో, అప్పుడు నీకేమీ ఇష్టం ఉండదు. ఈ లోకంలో ఏదైనా కానీ తెగించగలుగుతావు. తెగించినారు, తెగించి సేవ చేసినారు. వాళ్ళ లైఫ్స్ సైతం దే డి నాట్ బాదర్ అబౌట్ దేర్ లైఫ్స్. స్టీఫెన్ వాజ్ స్టోన్ టు డెత్. రాయి తర్వాత రాయబడుతుంది, రక్తసిక్తం అయిపోయింది బాడీ. అయినా కానీ యేసు ప్రభువుని వదలలే.
హీ సా ది గ్లోరీ ఆఫ్ గాడ్. అర్థమైందండి? అత్యున్నతమైన పరిస్థితిలో నువ్వు ఏదైనా త్యాగం చేయడానికి తయారు చేస్తావు. అబ్రహాం ఈజ్ అనదర్ మ్యాన్ వీ ఫైండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హూ హ్యాస్ గాట్ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిత్. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అది మనకు ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ఆయన కూడా మనలాంటి మనుషుడే కదా. అబ్రహాం ఈజ్ నాట్ ఎ స్పెషల్ మ్యాన్, ఈజ్ నాట్ ఎన్ ఏంజల్. ఏదో ఆయన దేవదూత ఏం కాదు, మన మాదిరే మాంసం రక్తం ఉన్న మనిషే. ఆయన త్యాగం చేసినాడు. హీ న్యూ హీస్ ఫెయిత్ వాజ్ అకౌంటెడ్ అంటూ హిమ్ అంటూ రైచియస్నెస్ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. చదవండి. ఆయన విశ్వాసము ఆయనకు నీతి అయిపోయింది. అది అలాంటి లైఫ్ మనం జీవించాలని దేవుడు మనకు అలాంటి క్యారెక్టర్స్ని మన ముందు ఉంచినాడు. అబ్రహాం లాంటి జీవితం మనకు కూడా ఉండాలి. ఆయన ఎంతగా త్యాగం చేసినాడంటే అంతగా ఆయన్ని ఆశీర్వదించినాడు, బహుగా ఆశీర్వదించినాడు. అలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే అలాంటి త్యాగశీలితమైనటువంటి లైఫ్ మనలో కూడా ఉండాలి. అబ్రహాం ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటాం కదా, విశ్వాసులకు తండ్రి, విశ్వాసములకు తండ్రి. సో అలాంటి లైఫ్ మనము జీవించాలి. ఇంకోటి మౌంట్ హోరేబ్. ఎక్కడుంది మౌంట్ హోరేబ్? మోషే వాళ్ళ మామ గొర్రెలను కాచుకుంటూ పర్వతానికి వెళ్తాడు. పర్వతానికి వెళ్చి హోరేబ్ కింద గొర్రెలను మేపుకుంటా ఉంటే ఒక దృశ్యం చూస్తాడు. ఏంటి దృశ్యం? ఒక పొద కాలుతూ ఉంది, మండుతూ ఉంది, మంటలు వస్తున్నాయి, కానీ పొద మాత్రం అట్లే ఉంది. పొద కన్జ్యూమ్ కాలేదు, తగిలి అదేంటి కాలిపోయి బూడిది కాలే. అట్నే ఆకులు పువ్వులు అన్నీ అట్నే ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, కానీ మంట ఉంది. అది ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యచకితుడై అది ఎందుకు వింతగా ఉంది చూద్దామని పైకి ఎక్కిపోయినాడు, హోరేబుకు పైకి పోయినాడు. దట్ ఈస్ హౌ గాడ్ అట్రాక్టెడ్ మోసెస్ ఆన్ టు ద మౌంట్. వై గాడ్ కుడ్ నాట్ కమ్ టు హిమ్ అండ్ టెల్ హిమ్? దేవుడు ఆయన దగ్గరికి రాలేకపోయినాడా? ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎన్నుకొని ఆడ చెప్పిన మాటలని చెప్పొచ్చు కదా. ఇది ఒక దేవుడి చిత్తం, దేవుని యొక్క నమూనా, దేవుని యొక్క క్రమం. పర్వత శిఖరాలు అంటే బై ఫెయిత్ వీ హ్యావ్ టు క్లైంబ్ హయ్యర్ అండ్ హయ్యర్ అండ్ హయ్యర్. మోసే పోయినాడు అక్కడికి. మోసే పోతానే టేక్ ఆఫ్ యువర్ షూస్ ఫ్రమ్ ఆఫ్ దై ఫీట్ ద ల్యాండ్ దట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద హోలీ గ్రౌండ్. నీవు నుంచున్న స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ కాళ్ళ నుంచి నీ చెప్పులు తీసేయమని చెప్పినాడు. తీసేసినాడు, మోకాలు ఉంగినాడు. వండర్ఫుల్ రెవల్యూషన్ కేమ్ టు హిమ్, వండర్ఫుల్ రెవల్యూషన్. ది ఎంటైర్ బైబుల్ కంట్రోల్స్ దోస్ థాట్స్. ది ట్రినిటీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మెన్షన్డ్ దేర్. ఏమని అన్నాడు దేవుడు? ఐఎమ్ ఫాదర్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఐజక్, ఐఎమ్ గాడ్ ఆఫ్ జేకబ్. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడును అని ఆ విధంగా పరిచయం చేసుకున్నాడు. మోసే స్టన్ అయిపోయినాడు, బిత్తరపోయి చూస్తున్నాడు. ఇదేంటి నాయన, అబ్రహాము ఇస్సాకు యాకోబు విషయం విన్నాడు ఈయన. కానీ ఆయన చెప్తున్నాడు నేను అబ్రహాము దేవుడును, యాకోబు ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. ఏంటి ఆ రెవల్యూషన్ తెలుసా మీకు? అబ్రహాం దేవుడు ఎవరంటే గాడ్ ద ఫాదర్. అబ్రహాం ఇస్సాకు దేవుడు ఎవరంటే యాకోబు. అబ్రహాం దేవుడు ఎవరు? గాడ్ ద ఫాదర్. గాడ్ ఆఫ్ ఐజక్ అంటే ఐజక్ దేవుడు ఎవరు? గాడ్ ద సన్. గాడ్ ఆఫ్ యాకోబ్ అంటే గాడ్ ద హోలీ స్పిరిట్. ఈ ట్రినిటీని గాడ్ అక్కడనే మోషేకు బయలుపరిచినాడు. God the Father, God the Son, God the Holy Spirit through those names. If you meditate those names, you will find the entire character there matching up. So that is how ఎంతో ఉన్నతమైన స్థానానికి మోషేకి తీసుకుపోయి అక్కడ ఆయన్ని బయలుపరుచుకున్నాడు. అదే నేను చెప్తాను, ఎప్పుడైనా మోషేకి ప్రభు బయలుపరచాలనుకున్నాడో అప్పుడు మొదటి దినమనే చూశాను. 19వ అధ్యాయంలో ఎక్సడస్లో, ఆ తర్వాత 24వ అధ్యాయంలో కమ్ ఆన్ టు ది మౌంట్, పర్వతం మీదకి రా, పర్వతం మీదకి రా అంటాడు. పర్వతం మీదకి ఆయన ఎక్కినప్పుడు 34వ అధ్యాయం ఎక్సడస్ 4వ అధ్యాయంలో ఈయన పర్వత శిఖరానికి వెళ్తాడు. అప్పుడు 5వ వచనం ఉంది, ఈ డిసెండెడ్ ఉంది, యేసు ప్రభు దిగి వచ్చినాడు అని. ఇవన్నీ ఎందుకు రాసి పెట్టానండి? పిల్లలాటలు అవన్నీ ఏదో కథ కోసం రాశారా? ఇవన్నీ వాస్తవాలు, మన జీవితంలో వర్తించుకోవలసిన వాస్తవాలు.
మనం ఎక్కితేనే ఆయన దిగుతాడు. అర్థమైందా? నేల దగ్గర ఉండి నువ్వు రా 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 అంటే రాడాయన. మనం చేసేది అదే. మన లైఫ్ అంతా ఈ భూమితో ఆక్యుపై చేసింది. భూమి ఆకర్షణ శక్తికి అతక్కపోయి ఉన్నాం. భూమి ఆకర్షణ శక్తికి అతికేది ఏంటి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు. అందరూ గట్టిగా అందరూ. ఎంత క్లియర్గా ఉంది చూసినారండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. కానీ మన ప్రేమంతా అక్కడే తగలబడిందే. అక్కడే వీఆర్ స్టక్ అప్ దేర్ ఓన్లీ. వీ లవ్ ద వరల్డ్ మోర్ దాన్ ద లార్డ్. అక్కడెక్కడ చూడకండి, వాక్యం వినండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా ఏమనుంది? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎంత క్లియర్గా ఉంది. మనలో ఎంతో మందిని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వీ లవ్ ద వరల్డ్. కానీ దేవుని వాక్యం చెప్తుంది లవ్ నాట్ ద వరల్డ్. ఆయన ఏది వ్యతిరేకంగా చెప్తే అదే చేస్తా, ఆయన వద్దంటే నేను అదే చేస్తా. మా చెల్లెలు ఉండేది, ప్రభులో ఉంది. చిన్నప్పుడు ఆమె వ్యవహారం ఎట్లుండేదంటే బయట ఆడుకుంటున్నది అనుకో, రమ్మంటే రాదు. మనమ్మ లోపలికి రా అంటే నేను రాను పో అంటుంది. ఆ తర్వాత మేము ఒకటి మొదలు పెట్టాం, నువ్వు వస్తే చూడు ఏమవుతుంది నీకు అంటాం. నువ్వు ఇంట్లోకి వచ్చేదానికి ఇలా అంటే వస్తుంది. ఇంట్లోకి నువ్వు వచ్చేదానికి లేదు, అక్కడే ఆడుకుంటుంటే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది. అట్లా ఆయన చెప్పింది మనకు వ్యతిరేకం. ఆయన చెప్తే మనం చేయం. ఏమనుంది? తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు దండమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మనం లోక సంబంధమైనతోనే జుడుగాం, అయ్యే చేస్తాం. మనము క్రీస్తును ప్రకటించాలి. క్రీస్తు మనలో ఘనపరచబడాలి. అదే లాజరు సేన రాసినాడు ఆ పాటలో, మై ఘడతా జావు యేసు తూ బడతా జాయే. తెలుసే పాట? మై ఘటతా జావు యేసు तू बढ़ता जाए, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे. बा ఏం రాసినాడు? मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, यही मेरी प्रार्थना यही इच्छा है. मैं घटता जाऊं यीशु तू बढ़ता जाए. That is the burden of Apostle Paul. We find that in Philippians 1:20. అంటే ఫిలిప్పియన్స్ 1:20 అదే చూస్తాం. యేసు ప్రభు నాలో ఘనపరచబడవాలని అంటాడు. తెలుగులో ఎట్లా పాడినాం? ఉదయం పాడినాం కదా, నేను తగ్గాలి యేసు నీవే చాలి. పాడు, పాడవాయా? ఇగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, ఇది ఏన ప్రార్థన నీ చిత్తము, నేను తగ్గాలి యేసు. Ever since this song came, I was singing everywhere this chorus. I really loved it. ఆ కోరస్ దానివల్ల నేను ఒక మెసేజ్ ఐ యూస్ టు కన్వే. అది పాడుతూ ఉంటే కొరియన్ కూడా, అక్కడ కూడా హెబ్రోన్లో పాడేవాడిని ఉన్నప్పుడు. ఒకరోజు కొరియన్ అన్నాడు, ఏవో తెలుగులో పెట్టరాదా అన్నాడు. నాకు ప్రార్థన చేసి మా ఆఫీసులో మన ఆడ ఎల్డర్స్ రూమ్లో కూర్చొని నేను ఒక్కనే ప్రార్థన చేసి మొదలుపెట్టాను. ఎంతో కష్టమైపోయింది తెలుగు రాయడం. ఎందుకంటే ప్రతిదీ షుడ్ బి లింక్డ్ అప్ విత్ ది లాస్ట్ లైన్. ఇది నా ప్రార్థన అనే దానికి లింక్ చేయాలి. అట్లా ఉండాలి వర్డ్స్ అని.
ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. 2 రోజులు కూర్చొని రాసాడు, ట్రాన్స్లేట్ చేశాడు ఈ పాట. అందుకని నాకు ఎంతో ఇష్టమైన పాట. ప్రతిదీ ఈ మాదిరిగా నిజమైనటువంటి భారం, ఈ ప్రార్థనా భారం మీకుంటే మీరు పరలోక సంబంధులు అవుతారు, పరలోక పౌరులు అవుతారు. అర్థమైందండి. ఒకసారి భోపాల్లో అప్పుడే వచ్చింది కొత్తగా, mid-90s ఈ పాట నేను నేర్పించి ఏది హిందీలో, అప్పుడు ఇంకా తెలుగు చేయలేము మేము, హిందీలో నేర్పించి లాస్ట్ డే పోయేటప్పుడు మెసేజ్ అయిన తర్వాత ఈ పాట పాడదామని లేచి నిలబడి పాడుతున్నాం. పాట వచ్చేసింది, అందరికి పాడుతూ ఉన్నారు. ఒక ఆయన మధ్యలో ఉదయం ఫ్రంట్లో నిలబడి మై బడతా జావు యేసు తూ గడతా జాయే అని పాడుతున్నాడు గట్టిగా. స్టాప్ ఇట్ అని చెప్పిన. ఐ సెడ్ దట్ ఈజ్ అవర్ ప్రాబ్లం. అదే మన ప్రాబ్లం. ఎందుకు? మనం కనబడాలి. రాజు వచ్చే రవి తేజములు, నేను కనబడాలి ప్రతి దాంట్లో. ఏది చేసినా కానీ, ఏ పని చేసినా, ఏం చేసినా కనబడాలి అంటాం. కనబడేవాడు దేవుడి చేత ఆశీర్వదింపబడాడు. నువ్వు కనబడవలసిన అవసరం లేదు. దేవుడే నీ పనిని గుర్తించి నీకు రివార్డ్ ఇస్తాడు. కనబడని వాడు ధన్యుడు. ఇంకోటి చెప్తా, చిత్రంగా ఉంటుంది మీకు. మనకు ఎంతో ఇంపార్టెంట్ అవయవాలు, అవి లేకపోతే మనం బ్రతకలేము. ఎక్కడున్నాయి? బయట ఏలాడుతున్నాయా? హార్ట్. నేను చూడు, నన్ను చూడు, నా అందం చూడు, నేను లేకపోతే నువ్వు బతకలేవు అని ఏలాడుతుంటాయా? లంగ్స్, ఊపిరి లేకపోతే నువ్వు బతకలేవు, అవి కూడా బయట ఏలాడడంలే. కిడ్నీస్, ఎంతమంది కిడ్నీస్ వస్తున్నాం, వాళ్ళ కిడ్నీస్ కూడా బయట ఏలాడడంలే. అన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆర్ ఆల్ ఇన్సైడ్, హిడెన్. దట్ ఈస్ ది మినిస్ట్రీ. యూ షుడ్ డూ హిడెన్ మినిస్ట్రీ, నాట్ పబ్లిసైడ్ మినిస్ట్రీ. ఒక ఆయన ఉన్నాడు, బీసీ జాన్ అని ఒక ఆయన, మన వెస్లీ ఉన్నాడు కదా, వెస్లీ గారి మామగారు, పిల్లనిచ్చాడు మామ. ఆయన సాక్ష్యం చెప్పినాడు. ఆయన చనిపోయినప్పుడు, అబ్బా, ఐ వాజ్ రియల్లీ రిఫ్రెష్డ్, ఛాలెంజ్డ్ బై హిస్ టెస్టిమనీ. ఎంతో ఏదే కానీ లెక్క చేయలేదు. బక్సింగ్ గారు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయినాడు, ప్రశ్నించలేదు, వ్యతిరేకించలేదు. బక్సింగ్ గారు పోయిన తర్వాత ఉన్న సహోదరులు కూడా ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయినాడు. నేను కూడా ఉన్నప్పుడు హెబ్రోన్లో 2 ట్రాన్స్ఫర్లు అయినాయి. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోయినాడు. ఎంతో ఆసక్తిపరుడు, బిడ్డల విషయం ఎంతో ప్రేమ కలిగిన వాడు, వాళ్ళ బిడ్డలు కూడా సేవ చేయాలని ఎంతో ఆశించిన వాడు. ఎఫ్ఎఫ్రా అని వాళ్ళ కొడుకు ఇప్పుడు సేవ చేస్తున్నాడు, హైదరాబాద్లో బాగా సేవ చేస్తున్నాడు. ఆ పిల్లోడు కొత్తగా రక్షింపబడిన తర్వాత వాక్య పరిచయకు పోయేటప్పుడు ఫస్ట్ టైం హీ వాజ్ బీయింగ్ సెంట్ బై సమ్ అసెంబ్లీ టు సమ్ ప్లేస్. మధ్యరాత్రి నాకు బీసీ జాన్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, బ్రదర్, మా వాడు మొదటిసారి పరిచయకి వెళ్తున్నాడండి, ఎఫ్ఎఫ్రా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. అది ఆసక్తి. అట్లాటోళ్ళు తక్కువ అండి. ఎవరు వాళ్ళందరూ? పరలోకమందు ఉన్నవారు, పరలోక సంబంధికులు, పరలోక పౌరులు. మనమంతా యూ హ్యావ్ బికమ్ వెరీ చీప్. యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ చీప్ పర్సన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. యూ వాంట్ పొజిషన్, యూ వాంట్ మనీ, యూ వాంట్ ఎవ్రీథింగ్. ఒక ఆయన కొత్తగా వచ్చాడు భోపాల్కి ఒకసారి. కొత్తగా ఈ పోస్టెడ్ ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్. ఫస్ట్ డే ఆయన వచ్చి కౌంట్ చేస్తుంటే ఆడు కూర్చున్నాడు. అంటే ఆయనకి కావాలంట, అది ఆయన కౌంట్ చేయాలంట. అరే, నువ్వు ఇప్పుడు వచ్చి అప్పుడే ఏంది నీకు? మందిరానికి రా, క్రమంగా వస్తే దేవుడిని వాడుకుంటాడు. చెప్పి పంపించినాం. చాలామందికి అది ఒక దాన్ని జబ్బు. మనము దేవుని సేవకులముగా వీ హ్యావ్ టు ప్రిజర్వ్ దట్ థింగ్ విచ్ బ్రదర్ బక్సింగ్ టాట్ us. నేర్చుకున్నారా? నేర్చుకుంటే అది అమల్లో పెట్టండి. అది చూడాలంటే ఢిల్లీకి రండి. ఢిల్లీకి వచ్చి చూడండి మేము ఎట్లా చేస్తున్నాం, మీకు అర్థమవుతుంది. ఎప్పటి నుంచి మీటింగ్స్? 5th అక్టోబర్ టు 13th అక్టోబర్. ఈ అసెంబ్లీ నుంచి కనీసం 50 మందిని రండి. ఆడ మాకు అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది. 50 మందిని మీరే ఎన్నుకోండి. ఏడు ఇమానుయేల్ ఏదో పనుల్లో ఉంటాడు. సో 50 మందిని రండి. ఢిల్లీ చూడడానికి మాత్రం రావద్దండి. ఢిల్లీ చూడడానికి మేము అనుమతించాం. మీటింగ్లంతా అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడన్నా రండి, ఒక బస్సు అరేంజ్ చేస్తాం, ఢిల్లీ అంతా చూపించి పంపిస్తాం. కానీ మీటింగ్లు మాత్రం 5th నుంచి 13th వరకు మందిరంలోనే ఉండాలి, హౌస్ అరెస్ట్ మాదిరి. సో రండి, వీ ఇన్వైట్ యూ. సో పరలోకమందు యేసుక్రీస్తులో అది మన స్థానం. మనమే పరీక్షించుకుందాం. ఈ 3 మీటింగ్లో మాటికి చెప్తా ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఇహలోకంలో ఉన్నామా?
లవ్ నాట్ ది వరల్డ్ అంటే మనం దాన్నే ప్రేమిస్తాం. శరీరాచ నేత్రాశ జీవపు డంబం, అది భూమి ఆకర్షణ శక్తి, స్పిరిచువల్ అట్రాక్షన్ టు ది వరల్డ్ అని ఉంది. భూమి ఆకర్షణ శక్తి మధ్యాహ్నం ఇప్పుడు చెప్పినా కదా, ఎనీథింగ్ దట్ వీ లీవ్ ఇట్ ఫాల్స్ ఆన్ టు ది గ్రౌండ్. బట్ అంత పెద్ద విమానం, అంత పెద్ద టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్న విమానం 300 ప్యాసింజర్స్తో ఆఫ్ డిఫరెంట్ వెయిట్స్, ఆ తర్వాత డిఫరెంట్ లగేజ్ వెయిట్స్ అన్నీ తీసుకొని అని వెళ్ళిపోద్ది ఆకాశానికి. అట్టబోద్ది. ఒక కుర్రాడు వాళ్ళ నాయన అడిగా అంట, డాడీ నువ్వు ఎప్పుడు ఆమె ఏంది విమానం చూపించలేదు, నన్ను విమానం చూపించమంటే తీసుకొని పోయాడంట ఎయిర్పోర్ట్కి తీసుకుని ఆ పిల్లోడు చూసి, అయ్యో డాడీ ఇంత పెద్ద విమానం పైకి ఎట్లా పోద్ది అంకుల్, పైకి ఎట్లా పోద్ది డాడీ అంటే ఆడన్నాటికి ఎక్స్ప్లెయిన్ చేయలేక, అది పైకి పోయే కొంది చిన్నది అయిపోద్ది అన్నాడంట. వాడికి ఆన్సర్ సరిపోయింది, అది పైకి పోయే కొంది చిన్నగా అయిపోద్ది అని అన్నమాట. కానీ వాస్తవం ఏంది, ఏరోడైనమిక్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏరోడైనమిక్స్ వర్క్స్ అగైన్స్ ది గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది ఎర్త్ అండ్ లిఫ్ట్ ది ఫ్లైట్ దట్ సచ్ అ వెయిటీ ఫ్లైట్ ఇన్ టు ది ఎయిర్ లైక్ అ బర్డ్. రన్వేలో పోయి అట్లా చిక్కని వెళ్ళిపోద్ది పైకి. ఏరోడైనమిక్స్ సేమ్ థింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేర్ ఆర్ స్పిరిచువల్ డైనమిక్స్. ఎక్కడ అందరికి పరిచయం అయింది చెప్తే ఓహో ఇదే అనుకుంటారు. మీరు ఇదే అనండి అదే అనండి, నేను అదే చెప్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, అది స్పిరిచువల్ డైనమిక్స్. నిన్ను పైకి ఎక్కించగలిగేది అదే, అది లేకుండా పైకి ఎక్కలేవు. చదవండి అందరూ. 2:42, వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుని యందును ఎడతెగక ఉండిరి. సో మనం దాని ప్రకారం నడుచుకోవాలంటే ఆ వాక్య ప్రకారముగా మనం జీవించాలి. వాక్య ప్రకారంగా దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని మనం నెరవేర్చే వారంగా ఉండాలి. కంటిన్యూవల్ డివోషన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, కంటిన్యూవల్ డివోషన్ టు ది ఫెలోషిప్, కంటిన్యూవల్ డివోషన్ టు ది బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, కంటిన్యూవల్ డివోషన్ టు ది ప్రేయర్ లైఫ్. ఇవి మనకు లేవు. వీ హ్యావ్ టు కన్ఫెస్. వాజ్ దేర్ ఎనీ ప్రేయర్ మీటింగ్ విత్ దిస్ సార్ట్ ఆఫ్ కాంగ్రిగేషన్? చూసినారు ఎక్కడన్నా? నేను చూడలే. ఇక్కడే ప్రేయర్ మీటింగ్ ఎంతమంది వస్తారు? ఇంతమంది చూసినా ఎప్పుడైనా? నువ్వు వచ్చినావా రాలే. ఆడేమో కంటిన్యూ ఇన్ ప్రేయర్ అని ఉంది. అది చేయలేదు కనుకనే మనం ఇంకా భూలోకంలోనే ఉన్నాం. పర సంబంధం, పరలోక పౌరులము, కానీ పైకి ఎక్కలే. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్. ఏదది? 1 John chapter 2 verse 16 వల్ల యు ఆర్ బీయింగ్ పుల్లింగ్ డౌన్. పైకి పోవాలనుకుంటావు, పోలేకపోతున్నావు. ఓన్లీ Acts chapter 2 verse 42 will take you up. You have to do it according to the word of God. You have to have fellowship according to the word of God. You have to have breaking of bread according to the word of God. ఎంతమంది మీ యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందాలని చెప్పినా కానీ చేతులు పైకి పోతాయి, తినేస్తారు. మేము ఎవరున్నా ఆపం. ఇట్ ఈజ్ లెఫ్ట్ టు ది ఇండివిజువల్స్. భక్తం గారు చెప్పినారు. అది చేయడం వల్ల అనేకులు రోగులు చచ్చిపోతున్నారు కూడా బైబిల్లో ఉంది. ప్రార్థన అంటే ఎవరికి లెక్కేలే. ప్రార్థన అంటే లెక్కేలే. ఎంతమంది వస్తారో 2-3 వస్తారు. ఎంత భయంకరం. యేసు దగ్గరికి 10 మంది వచ్చినారు. ఎవరు? కుష్ఠరోగులు. 10 మందిని బాగు చేసినాడు. వాపసు వచ్చింది ఎంతమంది? ఒక్కడే వచ్చినాడు. ఒక్కడే వచ్చి కృతజ్ఞతలు చెప్పినాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వేర్ ఆర్ ది 9? ఒక బోధకుడు ఇట్నే చెప్తున్నాడట. యేసుప్రభు దగ్గరికి 10 మంది వస్తే 10 మందిని బాగు చేసినాడు, కానీ ఒక్కడే వచ్చినాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వేర్ ఆర్ ది 9? వేర్ ఆర్ ది 9 అంటుంటే ఒక ఆయన అన్నమాట, వాళ్ళు ఆదివారం వస్తారు బ్రదర్ అన్నమాట. ఏమండి, ఆదివారం వచ్చే క్రైస్తవులమా మనం? ఆదివారం క్రైస్తవులమా? కానే కాదు. చిన్నప్పటి నుంచి నేను అడుగును, ప్రతి మీటింగ్కి మా అసెంబ్లీ మొత్తం, నేను చెప్తున్నాను ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్, అసెంబ్లీ మొత్తం ప్రతి మీటింగ్కి వచ్చేవాళ్ళు. అది ప్రేయర్ మీటింగ్ కానీ, అది బైబిల్ స్టడీ కానీ, ఆదివారం కానీ,
కాటేజ్ మీటింగ్ కానీ, ఏ గృహకూటికి కానీ, థ్యాంక్స్ గివ్ మీటింగ్ కానీ, అసెంబ్లీ అంతా. ఐ కెనాట్ ఫర్గెట్ దోస్ డేస్. వై కాంట్ వై హ్యావ్ దట్? ఎందుకు మనం చేయకూడదు? ఎందుకు ప్రార్థనకు రాకూడదు? సాకులు చెప్తాం. సో వీ హ్యావ్ టు రీజ్ అప్ అవర్ లెవెల్. అది ఈరోజు మీటింగ్లలో ఏంటంటే, లెట్ us గో అప్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఇక్కడ ఏం రాసింది? యెహోవా పర్వతం మనం వెళ్ళుదాం. అది నేను చెప్పింది. యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము. యెహోవా పర్వతం, అక్కడే దేవుని యొక్క మందిరం స్థిరపరచబడుతుందంట ఆయన వచ్చేటప్పుడు. అందరూ అందుకని అందరూ అంటారు, లెట్ us గో ఆన్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. అక్కడ ఆయన మనకి చెప్తాడు ఎట్లా నడవాలనో, ఏ మార్గంలో పోవాలనో. అప్పుడు ఆయన మార్గంలో పోతామని అక్కడ రాసింది. అర్థమైందండి? దీనికి వ్యతిరేకంగా అపోస్తలుడు పౌలు కూడా చూశాడు. అపోస్తలుడు పౌలు ఏం చూశాడు? సంఘంలో అంత్య దినములో ఎట్లుంటుందంట, అది మీరు చదవండి, ఎంతో షాకింగ్. అవి ఉన్నాయి ఆల్రెడీ. అవన్నీ మన సంఘాల్లో ఉన్నాయి. అక్కడక్కడ అన్నీ ఒకే చోట ఉండకపోవచ్చు. ప్రపంచమంతా అవన్నీ చదివి ఉన్నాయి, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో మనము ఒక భిన్నమైన క్రైస్తవులుగా ఉండాలి. మారు మనసు పొందిన మనము ఒక శిఖరాగ్రమైన అనుభవంలోకి వచ్చేవారంగా ఉండాలి. ఆ తర్వాత ఏలియాని చూడండి. మోషే హోరే పర్వతం నుండి ఎంతో ఆశీర్వదింపడినాడు, దేవుడు ఆశీర్వదించినాడు. ఏలియా కర్మెలు పర్వతం పైన ఆయన ప్రార్థన చేస్తే ఏమైందండి? ఫైర్ కేమ్ డౌన్ అండ్ యాక్సెప్టెడ్ ది ఆఫరింగ్. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, he had such faith whereby he prayed and fire came down. ఇదే వీళ్ళే ఇటటోలే పరల సంబంధమైన వారు, పరలోకంలో నిజముగా పర సంబంధమైన పౌరులుగా ఉన్నవారు. ఆ విధంగా మనం కూడా ఉండగలం. ఏలియాని గురించి రాసినారు యాకోబు పత్రికలో. ఆయన కూడా మన మాదిరి మనిషే కదా. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, ఆయన ప్రార్థన చేస్తే మళ్ళా వర్షం వచ్చింది. మనం అంతటి విశ్వాసం లేదు. వీ హ్యావ్ టు కన్ఫెస్. సో ఈ దినాల్లో ఈ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని ఒక ఎంతో ఔన్నత్యమైనటువంటి మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్, పర్వత శిఖరాగ్రములో ఉండవలసిన వారము అక్కడే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, నేను ఇంకా ఫుట్ ఆఫ్ ది హిల్ కిందనే ఉన్నా. దేవుని దూతలు వచ్చి లోతును కాపాడడానికి వస్తారు. అబ్రహాం చేసిన ప్రార్థనను బట్టి దూతలు అంటారు, లోత్ ఎస్కేప్ టు ది మౌంటైన్ అని చెప్తారు. అంటే లోత్ ఏమంటాడు? ఐ కెనాట్ ఎస్కేప్ టు ది మౌంటైన్ అంటాడు. ఐ కెనాట్ ఎస్కేప్. ఆ మాదిరి ఉంది వ్యవహారం. ఓ ఐ కెనాట్ గో ఆన్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్, ఐ విల్ బి హియర్ ఓన్లీ. ఎంతకాలం ఉంటావు? ఇఫ్ యూ హ్యావ్ టు బి కాట్ ఆఫ్ విత్ హిమ్, నువ్వు ఆయనతో ఎత్తబడాలి అంటే, ఆయనతో కూడా ఉండాలంటే పర్వత శిఖరాగ్ర అనుభవం నీకు ఉండాలి. లేకపోతే విడువబడతాం. ప్రార్థన చేసుకోండి అంటే ఏమని? ఇట్ ఈస్ నాట్ నీ పెద్ద డిఫికల్టీ థింగ్ కాదు. నీ వ్యవహారం మార్చాలి, నీ చూపులు మార్చాలి, నీ జీవితంలో మార్పు రావాలి, ఒప్పుకున్నవని విడిచిపెట్టాలి. దెన్ ఆయన చేత కనికరం పొంది నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఈ మెడిటేషన్ ఇంకా పూర్తి కాలే, మీరు ఫర్దర్ మెడిటేట్ చేయండి. గాడ్ విల్ రివీల్ మచ్ మోర్. అవర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, our gracious and wonder-working God, we thank Thee for the word ministered unto us. Thank Thee for reminding us again that we are the heavenly citizens and our place is in heaven in Christ. O Lord, help that this may be reminded to us again and again, so that we may live like heavenly citizens on this earth. Pray with thanksgiving in Jesus' precious name. చివరి ప్రార్థనాశ్వాసం తర్వాత కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా బెరాకా సంఘము మీ కొరకు భోజనం ఏర్పాటు చేస్తూ వచ్చారు. ప్రేమ విందులో వచ్చిన వారందరూ కూడా పాల్గొనండి. ఈ విధంగా ఈ దినమున ప్రకటించిన ప్రకారము కుటుంబాలుగా దేవుని మందిరం రావాలని ప్రకటన చేస్తూ వచ్చాం. ఆ విధంగా ఈ గ్రామంలో ఉన్న వారు కూడా కుటుంబాలతో దేవుని మందిరానికి రాగలుగుతూ వచ్చారు. దేవుని వాక్యాన్ని విని దేవుని మేలు పొందుకుంటున్నారని నమ్ముతా ఉన్నాం. ఆ విధంగా ఇక బెరాకా పరిచయం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి.
ముందు నా భవిష్యత్తు పరిచయం కోసం ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రార్థన ద్వారానే ఇక పరిచయం జరుగుతుందని మేము విశ్వసిస్తాం. అలాగే ఇక 5 దినాలు 5, 6, 7, 8, 9 చిల్డ్రన్ రిట్రీట్, తర్వాత ఇక ప్రత్యేక కూడికలు దేవుడు తన మహిమార్థమే జరిగించబడటానికి కృప చూపిస్తూ వచ్చాడు. మేము ప్రార్థన చేసింది అదే. బయటేమో 5వ తారీఖు వరకు 6వ తారీఖు వరకు కూడా బీభత్సమైన ఎండ. కోవిలమూడిలో మ్యారేజ్ జరుగుతూ ఉంటే అక్కడ అంకుల్ అన్నారు, మీరు మీటింగ్స్ బయట పెడుతున్నారా లోపల పెడుతున్నారా అన్నారు. లోపలే పెడతామంటే లోపలే పెట్టండి అయ్యా, ఎందుకంటే ఎండ తట్టుకోలేకపోతామంటే అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. దేవా చల్లటి వాతావరణం మాకు దయచేయి. ఎలాంటి వాతావరణం అంటే ఇశ్రాయేల్ సైన్యము మేఘము కింద నడుస్తూ ఉన్నప్పుడు అంచనా వేస్తూ వచ్చారంట. 18 degrees ఉందంట. 18 degrees Celsiusలో వారు నడుస్తూ వచ్చారు అని చెప్తా వచ్చారు. దాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ విధంగా దేవుడు చల్లటి వాతావరణం దేవుడు ఇస్తూ వచ్చాడు. కారు మేఘాలు కమ్మినప్పటికీ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తన పరిచయ దేవుడు కొనసాగిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా భవిష్యత్ పరిచయం కోసం ప్రార్థన చేయండి. ఇక వెనక గెస్ట్ హౌస్ ఓపెనింగ్ విషయంలో కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఆ మందిర పనులు కూడా త్వరగా ముగించాలని అనుకుంటా ఉన్నాం. అయితే పనివారు రావడం ఆలస్యం చేస్తూ వచ్చేది. వస్తామంటారు రారు. అట్లా పెండింగ్ వర్క్ అవుతూ ఉంది. సమయం దగ్గర పడుతూ ఉంది. ఏం చేయాలన్నప్పుడు కరెక్ట్గా 1 వారం రోజులు ఉంది. ఫ్లోరింగ్ అవ్వలేదు, ఏం అవ్వలే. అయితే దేవుని ప్రార్థన చేసి సంఘానికి చెప్తా వచ్చాం. సంఘమే ఆ ఫ్లోరింగ్ విషయంలో రాత్రి 1 గంట వరకు కూడా, ఒకరోజు కాదు 4 రోజులు, సాయంకాలం 6 గంటలు మొదలుపెట్టి నైట్ 1 గంట వరకు కూడా పనులు చేయటానికి వారు సమర్పించుకొని వచ్చారు. కుటుంబాలతో కూడా వచ్చి ఈ పనులు సహకరిస్తూ వచ్చారు. యవనస్తులు కానీ చిన్న బిడ్డలు కానీ ఎంతో ఆసక్తిగా. అది ఎలా ఉందంటే చీమల దండెల్లో ఉంది. అలసిపోవడానికి అవకాశమే లేదు. కనుక అలా దేవుడు తన కృప చూపిస్తూ వచ్చాడు. మందిర పనులన్నీ కూడా సకాలంలో మీటింగ్స్ టైం కల్లా ముగించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. అలాగే పెయింట్ వర్క్ విషయంలో కూడా యవనస్తుల్ని వాడుకుంటూ వచ్చాడు. అలాగే అన్ని విషయాల్లో కూడా కరెంట్ వర్క్స్లో ప్రేమను కానీ, ఇక బేల్దారి పనిలో ఎవరు మేస్త్రులు కూడా రావట్లా. అయితే మన విశ్వాసుడే నాకు తెలిసిన స్నేహితుడు పిలిచి అతన్ని యవనస్తుడిని పెట్టి మేము కొంచెం సపోర్ట్గా ఉండి ఆ పనులు చేయించుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఈ విధంగా అన్ని పనులు దేవుడు సకాలంలో జరిగించి ఈ కూడికలు ఈ క్షణం వరకు కూడా ఆయనే తన కార్యములు జరిగించుతూ వచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ విధంగా వచ్చిన మీరందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున 2022 9వ తారీఖున ఇక దైవ సేవకులు ఇక్కడ పనిచేసిన ప్రసన్న పాలు గారు మహిమలోకి వెళ్ళిన దినము. అయితే ఆ దినం నుంచి ఈ పరిచర్య ఈ విధంగా కొనసాగిస్తూ వచ్చాడు. అంటే 2 సంవత్సరాలు. ఎక్కడ ఎవరు పెద్ద అంటే అనుభవం కలిగిన వారు లేరు, కానీ అనుభవం కలిగిన వాడు ఒక్కడే, ఆయనే దేవుడు. ఆయనే ఈ సంఘాన్ని నడిపిస్తూ వచ్చాడు. కనుక ఈ విధంగా దేవుడు తన పరిచయను విడువక నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే అంకుల్ కూడా పాట షీట్లు వేసి విడువాడు ఎడబాయన వాగ్దానాన్ని బెరాకాలో నెరవేరుస్తూ వచ్చాడు. కనుక ఇక పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎవరు ఉన్నప్పటికీ లేనప్పటికీ తన పరిచర్య ఆగిపోదు. దీని అంతటి కారణం సంఘము ప్రార్థన, చిన్న బిడ్డల ప్రార్థన, యవనస్తుల ప్రార్థన. మేము ఎక్కువగా